తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరు గ్రామంలో ఏడే విత్ తుడా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో మొక్కలు నాటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామమంతా పరిశీలించి సమస్యలను ప్రత్యక్షంగా గమనించి అధికారులకు తెలియజేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి టీడీపీ మండల అధ్యక్షులు అక్షింతల కృష్ణ యాదవ్, రంగినేని చెంచయ్య నాయుడు, రవీంద్రనాథ్ రెడ్డి, రమేష్ నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓసీడీ ప్రాబ్లం ఉంది, నాకు చెత్త కొట్టి నాకు ఇష్టం ఉండదు, నీట్గా ఉండాలి, సరేనా? అది ఫోటోలు కూడా తీసుకెళ్ళాను. ఎల్లుండి మళ్ళీ నీతో కాంటాక్ట్లోకి వస్తా. ఎల్లుండి లోపల మొత్తం క్లీన్ చేయించాలా, ఇదంతా కూడా వెళ్ళిపోవాలి, ఓకేనా? మీ పేరండి? శ్రీనివాస్ గారు కొత్తగా వచ్చారు, సో అతనికి చెప్పాను ఇప్పుడే. సో ఈ 2 రోజుల్లో ఇది 2 క్లియర్ చేస్తాం. దాని తర్వాత ఈ డ్రైన్స్ ప్రపోజల్ కూడా పెట్టున్నాం. ఇది కూడా మీ సమక్షంలోనే దివాకర్ గారికి ఇస్తున్నాను. ఎందుకంటే దివాకర్ గారు రాకముందర అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దగ్గర 168 కోట్లు ఫండ్ ఉన్నింది తుడాలో. ఈరోజు తుడా పరిస్థితి ఏంటంటే కనీసం శాలరీస్ కూడా దిక్కో మొక్క నడుపుకొని కడుతున్నారు. ఇటు కాకుండా మేము కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. ఆయన చెప్పినాడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంచోడు కానీ సుధీర్ హైదరాబాద్లో ఉంటాడు, ఇటు ఉంటాడు అని. ఈరోజు మొత్తం స్టేట్లో ఒక ఎమ్మెల్యే 27 రోజుల నుంచి 28 రోజులు ప్రతి నెల ఉండి పనిచేసేది ఒకటే. అక్కడ తిరుగుతూ ఉన్నాం. ఈరోజు డేట్ ఎంత? రోజు 25 అంటే 23 రోజులు అయింది తొలి అడిగి స్టార్ట్ చేసి. దాంట్లో 3 రోజులు నా పాపకు బాగాలేదని చెప్పి ఏదో పని నుండి బయటకు పోయినా తప్ప 20 రోజులు ఈ రోజు వరకు రోజు తిరుగుతూనే ఉన్నా అన్ని గ్రామాల్లో. ఆ గ్రామాల్లో పోయినప్పుడు మంచి అవగాహన మనకు కూడా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఎక్కడ నీళ్ళు ఇబ్బంది ఉంది, ఎక్కడ డ్రైన్ వేయాలా, ఎక్కడ బోర్లు వేయాలా, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా అవగాహన వస్తూ ఉంది. దీంట్లో నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే కూడా మాకు కూడా ఫండ్స్ తెచ్చుకోవాలని కష్టంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 12 లక్షల కోట్లు అప్పు చేసినారు. దానికి వడ్డీ కట్టడానికి సరిపోతా ఉంది. తర్వాత మా తల్లులందరికీ కూడా మంచిగా మరి చూసుకోవాలిగా, అందుకోసమే దీపం పథకం ఇచ్చినాం. ఈరోజు డే విత్ తుడా అనే కార్యక్రమంతో శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ చేయటం, సుధీర్ అన్న సమక్షంలో ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం కూడా ప్రజలకందరికీ అదృష్టము. ఈరోజు ఎలక్షన్స్ ఏమీ లేకపోయినా గ్రామాలకు వచ్చి తుడా నుంచి మాకేం చేస్తారు, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసి ఒక ప్రోగ్రాన్ని మనం ఏం చేసుకొని ఈ ప్రోగ్రాం ద్వారా కూడా లిమిట్స్ 9 కాన్స్టిట్యున్సీలు కూడా పోవాలనే దీంతో మొట్టమొదటిసారిగా కాళహస్తి కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేయడం. ఈరోజు ఉదయాన్నే శ్రీకాళహస్తి అర్బన్లోకి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఆర్చ్ కాడ నుంచి టెంపుల్ వరకు ఫుట్పాత్స్ కావచ్చు, రోడ్డు డివైడర్స్ కావచ్చు, అదేవిధంగా మొత్తం మున్సిపాలిటీ డ్రైన్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి డ్రైన్స్ సపరేట్ బడ్జెట్స్గా, హాస్పిటల్ సపరేట్ బడ్జెట్గా, ఫుట్పాత్ కంటికి కూడా రేషియో ప్రకారం మున్సిపాలిటీ ఫండ్ కొంత, తుడా ఫండ్ కొంత వేసి కాన్స్టిట్యున్సీని బాగా డెవలప్ చేయాలని ఒక డిస్కషన్ చేసి అక్కడిక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.